ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ లండన్ లో తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 95 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. లండన్ లో ఆయన ఈ తెల్లవారుజామున 2:30 తుది శ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది. మా ప్రతినిధి ప్రేమ మరింత అప్డేట్స్ అందిస్తారు ఎంఎఫ్ హుస్సేన్ మృతి ఘటనపై. ప్రేమ, ఎటువంటి సమాచారం ఉంది హుస్సేన్ మృతికి సంబంధించి మీ దగ్గర? బద్రి, ఎంఎఫ్ హుస్సేన్ గత కొద్ది కాలంగా కొంచెం అస్వస్థతో బాధపడుతున్నారు. అయితే ఆయనకి 95 సంవత్సరాలు. ఇప్పటి వరకు కూడా ఈవెన్ 94 ఇయర్స్ వరకు కూడా ఆయన చాలా స్ట్రాంగ్ గా ఫిట్ గా ఉన్నారు. అసలు ఆయన చూస్తే ఎవరు కూడా ఆయనకి 90 సంవత్సరాలు దాటాయని కూడా అనుకోరు. అయితే గత కొద్ది కాలంగా అంటే 5 సంవత్సరాలుగా 2006 నుంచి ఎంఎఫ్ హుస్సేన్ తన ఒక సెల్ఫ్ ఇంపోజ్ ఎక్సైల్ లాగా అంటే ఇండియా వదిలేసి లండన్ లోనే ఉంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన మీద చాలా కాంట్రవర్సీస్ చెలరేగాయి. అంటే హిందూ దేవతలకు సంబంధించిన కొన్ని చిత్రాలను చాలా న్యూడ్ గా ఆయన ప్రజెంట్ చేశారు, దాన్ని ఎగ్జిబిట్ చేశారు అని. దాంతో హిందూ మతతత్వ సంఘాల నుంచి చాలా బెదిరింపులు, థ్రెటనింగ్స్ ఎక్కువగా ఎదురవడంతో ఎంఎఫ్ హుస్సేన్ దీనంతటికి దూరంగా వెళ్లిపోవాలని, అసలు ఇక్కడ ఉండకూడదని నిర్ణయం తీసుకుని ఆయన లండన్ లో ఉంటున్నారు. గత కొద్ది కాలంగా 5 సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నారు. మధ్య మధ్యలో వస్తూ పోతుంటారు. అయితే ఈ 5 ఏళ్లలో కూడా తన చిత్రాలు తన వేసే చిత్రాలకు సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే తన చిత్రాలు కొనసాగించిన విషయాలు కానీ ఎటువంటి అబ్స్ట్రక్షన్ లేదా ఆయన అవి కొనసాగిస్తూనే ఉన్నారు. కాకపోతే ఒక కొద్ది కాలంగా ఒక 5-6 నెలల నుంచి మాత్రం తీవ్ర అస్వస్థతలు బాధపడుతున్నారు. ఊపిరితిత్తులు, శ్వాసకోశ సంబంధించిన వ్యాధులతో ఆయన బాధపడుతున్నారు. లండన్ లోని ఒక హాస్పిటల్లో ఇవాళ తెల్లవారుజామున ఆయన మృతి చెందారు. 95 సంవత్సరాలు ఎంఎఫ్ హుస్సేన్ కి. అసలు ఎంఎఫ్ హుస్సేన్ లాంటి చిత్రకారులు లేదని మనం అంటే దేశం మొత్తం చాలా గర్వంగా ఉండే సమయంలో ఇప్పుడు అంటే పికాసో ఆఫ్ ఇండియా అని కూడా ఆయన అంటుంటారు. ఇవాళ ఉదయం తెల్లవారుజామున ఆయన ఈ శ్వాసకోశ సంబంధించితో బాధపడుతున్నారు. ఆయన రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు 1986లో. అలాగే 1996 నుంచి ఎప్పుడైతే హిందూ మతతత్వ సంఘాల నుంచి ఆయనకి తీవ్రమైన వ్యతిరేకత, అలాగే బెదిరింపులు రావడంతో ఆయన గత కొద్ది కాలంగా మీడియాకి అలాగే మిగతా ఇతర ప్రజలకు కూడా తనని తాను కట్ ఆఫ్ చేసుకుని చాలా దూరంగా వెళ్లిపోయారు. 5 సంవత్సరాల నుంచి అయితే పూర్తిగా అసలు వార్తల్లో లేని వ్యక్తిగా అయిపోయాడు. అంతకు ముందు ఆయనకి రకరకాలు అంటే ఆ ఏజ్ లో కూడా ఆయనకి చాలా అంటే యవ్వనంతో కూడిన మనస్తత్వం, ఆలోచనలతో ఉండే ఒక చిత్రకారుడిగా ఆయనకు పేరుంది. మాధురి దీక్షిత్ ని పోగొట్టడం గాని, మాధురి దీక్షిత్ అన్న అందమైన యాక్ట్రెస్ లేదని ఆయన ఎన్నోసార్లు ఓపెన్ గా స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఎన్నో ఇటువంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ తో ఒక కాంట్రవర్షియల్ పర్సన్ గా ఒక వివాదాల్లో ఎప్పుడు ఇరుక్కున్న ఎంఎఫ్ హుస్సేన్ ఇవాళ ఉదయం తెల్లవారుజామున చనిపోవడంతో కళాకారులందరూ చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బద్రి, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రేమ. బద్రీనాథ్ premiere show in London at Harrow Safari Cinemas on 9th June at 7 p.m. and 10 p.m. Fans premiere show in UK at 4 p.m. Berlin Eastham Cinemas on 9th June at 7 p.m. and 10 p.m. Premiere show in Edinburgh, Scotland at Dominican Cinemas on 9th June at 9 p.m. For tickets, please contact Gaddam Pradeep 07809637218. నాది 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 నీతో బద్రీనాథ్.